ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో నీ మాటల చేత మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. 2 Samuel chapter 7 verse 11. Have caused thee to rest from all thine enemies. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండి ఉదయకాల సమయంలో. మీకు శత్రువులు ఉన్నారా అండి? మీ ఇంట్లో మీకు శత్రువులు ఉన్నారా? మీ వర్క్ ప్లేసెస్లో మీకు శత్రువులు ఉన్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువులుగా ఉన్నారా అంటే మ్యాక్సిమం మంది అవునండి, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు. మేమంటే నచ్చదు, మేమంటే పడదు, మా ఇంట్లో వాళ్ళకే పడదు, కొంతమంది ఇంట్లలో అత్త కోడలకే పడదు, కొన్ని ఇళ్ళల్లో తల్లి బిడ్డలకే పడదు, కొడుకు తండ్రికి పడదు. అలాంటి శత్రుత్వం కలిగి ఉన్నామని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. చాలా ఫ్రెండ్స్తో కూడా శత్రుత్వం వచ్చింది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నిజానికి వీళ్ళెవరు మనకు శత్రువులు కాదండి, వీళ్ళందరూ మన వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మనకు కనిపిస్తున్నారు, కానీ వెనక జరుగుతుంది ఇంకొకటి. కాబట్టి మనం అనుకుంటున్నాము వాళ్ళు మనకు శత్రువులని, కానీ మనకి ఎవ్వరు శత్రువులు కాదు. కానీ మనకు శత్రువులు ఎవరున్నారు అంటే, మొదటిగా మన శరీరం మనకి శత్రువు, రెండోదిగా సాతాను మనకి శత్రువు, మూడోదిగా ఈ లోకం మనకి శత్రువు. అందుకనే దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీ శత్రువులు మీకు జయం ఇచ్చి నెమ్మది ఆల్రెడీ మీకు కలుగజేస్తున్నాను. అయితే నెమ్మదిని తీసుకోవాల్సింది మనము. ఈ శత్రువుల్ని దేవుడు ఆల్రెడీ జయించేశాడు. ఆయన లోకంలోకి రావడంలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనం చేస్తున్న పాపాలు, మనం చేసినటువంటి తప్పులన్నిటికి కూడా ఆయన శిక్ష పొందుకొని మనల్ని ఆ పాపం నుంచి విడిపించి, మనలాగే ఈ లోకంలో మానవుడిగా జీవించి ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, పరిశుద్ధంగా యథార్థవంతుడిగా ఈ లోకములో దేవాది దేవుడు మానవ శరీరంలో ఉండి మనందరికీ చూపించాడు. యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి మానవుల్లాగానే అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాడండి. ఆయనకి ఆకలేసింది, దాహమేసింది, నిద్ర వచ్చింది, అన్నీ జరిగాయి. అయినప్పటికీ ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా జీవించి మనకి ఎలాగా నడుచుకోవాలి అనేది నేర్పించాడండి దేవుడు. అలాగే మానవ శరీరంలో ఉన్నటువంటి సహజమైన ఎన్నో శోధనలు మరి దేవుడు కూడా తన జీవితంలో వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా జయించాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు కూడా లోకమును జయించండి అని. మరి సాతానుడు యేసు ప్రభుని కూడా శోధించాడు, తెలుసు కదండి. మరి నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, మరి ఈ కొండ శిఖరం మీద నుంచి దూకు, అలాగే ఎత్తైన ఆ యొక్క శిఖరాన్ని చూపించి లోకమంతటిని నీకు ఇస్తాను, నాకు సాగిలపడు అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ప్రతి దానికి వాక్యాన్ని చూపిస్తూ సాతాన్ని గద్దిస్తూ వచ్చాడు. అప్పుడు సాతాన్ ఏమైపోయింది, అక్కడి నుంచి పారిపోయింది. కానీ మనం ఏం చేస్తాం, ఈరోజు క్వైట్ రివర్స్ చేస్తామన్నమాట. మరి దేవుడు ప్రతిదీ కూడా వాక్యము చేత గద్దించినప్పుడు సాతాన్ అక్కడి నుంచి పారిపోతే, మనం ఏం చేస్తున్నాము, ఏదైతే సాతానికి ఇష్టమో, సాతాన్ ఇంకా ఉండడానికి అవకాశం ఉందో అలాంటి మాటలు మాట్లాడుతున్నాం. మన ఇంట్లో వాళ్ళతో మనం ఎలాగ మాట్లాడుతున్నాం, ఈరోజు మన శత్రువులుగా మనం ట్రీట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. నాకు నచ్చదు వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళని సరిగ్గా చూసుకోరు, వాళ్ళతో నేను ఉండలేను, లేకపోతే వాళ్ళకి నేనంటే నచ్చదు అనేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ గురించి మాట్లాడేస్తూ ఉంటావు చాలాసార్లు. నీకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ సాతానికి చాలా ఆనందం వేస్తుంది. ఇదే నాకు కావాల్సింది, మీ ఇంట్లో గొడవలకి నీ మాటలే కారణంగా కావాలనుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను, నువ్వు స్టార్ట్ చేసావు, నేను విన్ అయిపోయినానని సాతాన్ చాలా సంతోషపడుతుంది అనమాట. ఈరోజు ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి మాటలు కారణము, అలాగే ఎన్నో కుటుంబాలలో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకపోవడానికి ఈగోలు, అలాగే తగ్గింపు లేనటువంటి స్వభావము, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తగ్గడం అనేది ఎక్కడ చూడట్లేదు. సాతాను ఎంత ఫాస్ట్గా వర్క్ చేయాలో అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉందని సాతానికి తెలుసు. నాకున్న సమయంలో నేను వాడుకోవాలని చెప్పి ప్రతి వారిని శోధిస్తుంది. ఎవరు లొంగిపోతున్నారో, ఎవరు పడిపోతున్నారో వాళ్ళ ద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి.
ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నిలబడి ఉన్నావా దేవుడి కోసం? లేకపోతే పడిపోయిన స్థితిలో ఉన్నావో? నువ్వే ఆలోచించాలి. నీ మాట తీరు ఏ విధంగా ఉంది? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నువ్వు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి? దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నాయా? లేకపోతే సాతానికి విలువనిచ్చేటువంటివిగా నీ మాటలు, నీ యొక్క ప్రవర్తన ఉంది అనేది నువ్వు ఆలోచించాలి. ఒకవేళ నువ్వు సాతానుకు గాని స్థలం ఇచ్చావు నీ కుటుంబంలో, నీ ఇంట్లో అంటే సమూలమైనటువంటి నాశనం. ఇంట్లో ఎవ్వరికీ కూడా ప్రేమలు ఉండవు. ఇంట్లో ఎవ్వరికీ కూడా ఒకరంటే ఒకరికి నచ్చదు. ఎప్పుడు చూసినా శత్రుత్వ భావం, ద్వేషభావాలతో నిండిపోతారు. ఇదంతా గాని మీ కుటుంబంలో కనిపిస్తుందంటే అక్కడ సాతాను పనిచేస్తుందని ఆలోచించండి. నిజంగా అంటే ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో అక్కడ ఎన్ని అలజడులున్నా, అక్కడ ఎన్ని ఇబ్బందులున్నా, అక్కడ ఎన్ని కష్టాలున్నా, అక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గొడవలు లేకోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడు ఆత్మ అక్కడ పనిచేస్తుంది కాబట్టి. ఈరోజు మనం ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటంటే మన శరీరం మనల్ని బలహీనంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని జయించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే సాతాను ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు మనల్ని ఎక్కడ పట్టుకుందాము అని. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లోకానికొస్తే ఇంకా లోకంలో అడుగు పెడితేనే ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితులు ఈరోజు మనందరికీ బాగా తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకోవాలండి. నోవాహు దినముల్లో లాంటి దినాలు చూస్తున్నాం. ఎందుకంటే పాపము విచిత్రంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అలాంటి రోజులలో మనం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా జీవించాలి అనేది మనం ఆలోచించాలండి. ఎందుకంటే నేటి పరిస్థితులు ఆనాడు నోవాహు దినముల్లో కూడా ఉన్నాయన్నమాట. అందుకనే దేవుడు సర్వ భూమిని అంతటిని కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడికి ఒకే ఒక వ్యక్తి మంచిగా కనిపించాడు, ఆయనే నోవాహు. ఈరోజు నీ కుటుంబంలో నీకు అనిపించచ్చు ఎవ్వరు మంచోళ్ళు లేరు, నేను ఒక్కరినే మంచివారుగా ఉన్నానంటే నువ్వు నీ ఒక్కరి ద్వారానే దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడండి మీ ఇంట్లో. నీ ఒక్కరి ద్వారానే దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అంతటి శక్తి సమర్థత మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నోవాహు ఒక్కటిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడినటువంటి ఆ ఓడలో ఉన్నారు, సురక్షితంగా ఓడలో ఉన్నారు. ఈరోజు నిన్ను ఒక్కరిని బట్టి నీ కుటుంబము సురక్షితమైనటువంటి దేవుడు రెక్కల కిందికి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నోహు తన కుటుంబాన్ని దేవుడి పని కోసం పురికొల్పాడు. ఎవ్వరు కూడా చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు నోవాహుని చూసి. ఓడ ఏంటి, వర్షం ఏంటి, అప్పుడు వాళ్ళకి వర్షం అంటే కూడా తెలియదు. అయినప్పటికీ కూడా నోవాహు దేవుడి మాట నమ్మినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా చెట్లు నరకడంలో అలాగ కీలు పోసి ఆ యొక్క బోట్ని, ఆ యొక్క పెద్ద పడవని తయారు చేసే దాంట్లో వాళ్ళందరూ కూడా పాత్ర వహించారు. ఎందుకు అంటే ఆ ఒక్క వ్యక్తి దేవుడు తనతో చెప్పిన మాటలు చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా కుటుంబంగా కలిసి పనిచేశారు. కాబట్టి నా కుటుంబంలో నేను ఒక్కటే అని నువ్వు బాధపడుతున్నట్లయితే నీ ఒక్కరి ద్వారానే దేవుడు అద్భుతాలు చేయాలనుకున్నాడు. నీ ఒక్కడి ద్వారానే దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయాలనుకుంటున్నారు. అయితే నువ్వు శత్రువు అయినటువంటి సాతాను జయించేటువంటి శక్తివంతుడుగా ఉండాలి అంటే దేవుడితో నీ రిలేషన్ బాగుండాలి. నువ్వు స్టాండ్ అవ్వాలి. నోవాహుకి దేవుడితో రిలేషన్ ఉంది, దేవుడితో వ్యక్తిగతంగా ఉన్నాడు. కాబట్టే ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రతి మెజర్మెంట్ని గుర్తుపెట్టుకున్నాడు. పక్కాగా ఆ యొక్క బ్లూ ప్రింట్ దేవుడు ఎలా ఇస్తే ఆ పడవను అంత ఖచ్చితంగా చేశాడు. ఈరోజు దేవుడు మనకి బ్లూ ప్రింట్ ఇస్తే మనం చేసేవారుగా ఉన్నామా, నిజంగా అంత ఎగ్జాక్ట్గా మనం పని చేయగలిగిన స్థితిలో ఉన్నామా అనేది మనం కూడా ఆలోచించాలండి. చాలాసార్లు చాలా విషయాలు తప్పిపోయినాం. ఈరోజు ఆత్మీయత అనేది కరువైపోయిన రోజుల్లో మనం ఉంటున్నాము. శత్రువు పనిచేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆల్రెడీ శత్రువు పైన విజయాన్ని ఇచ్చానన్నప్పుడు మనం ఇంకెందుకు లొంగిపోతున్నాం సాతానికి, ఇంకెందుకు శత్రువుని చూసి భయపడుతున్నాం. మనం భయపడాల్సిన రోజులలో కాదు, ధైర్యంగా నిలబడి దేవుడి కోసం పని చేయాలి. ఇప్పుడు మనకి శక్తి ఎంత అవసరం ఉంది. చుట్టూ నుంచి ఎన్నో విపత్తులు, ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడి యొక్క రాకడ అతి సమీపించింది. కాబట్టి మనం దేవుడి యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభు మొదటిగా నా శరీరాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు, అలాగే సాతాను జయించే శక్తిని నాకు ఇవ్వు, అలాగే లోకాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు అని మనం దేవుడిని అడుగుదాం. ఆల్రెడీ వీటన్నిటిపైన దేవుడు విజయాన్ని ఇచ్చానన్నాడు. మనము ఈ ప్రామిస్ని క్లెయిమ్ చేద్దాము. శత్రువుల పైన విజయాన్ని పొందుదాము. దేవుడికి సన్నిహితంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి, ఘనపరుస్తున్నాము అయ్యా. శత్రువుల పైన మాకు ఆల్రెడీ విజయం ఇచ్చావు తండ్రి. మేము తెలుసుకున్నాం ఆ శత్రువులు ఎవరో అని తండ్రి. మేము వాటిపైన విజయాన్ని పొందుకొని ప్రభువా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.